హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. మేము బాగున్నాం దోస్తులు, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మన వీడియోలో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిగా ఆదరిస్తుర్రు, ఇట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దోస్తులు. అట్లే లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టుండ్రి ఎట్లున్నాయి మన వీడియోస్ అని. ఇంకా పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్లో వస్తుంది, వెంటనే మన వీడియోలో చూడొచ్చు. ఇక కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి దోస్తులు. అలాగే మన వ్యూవర్స్లో మాలతి అనేవారు మనకి మెసేజ్ పెట్టారు దోస్తులు. ఇక వాళ్ళ అల్లుడిది కృష్ణ సాయిది బర్త్డే విషెస్ తెలియజేయండి, ఈరోజు బర్త్డే ఉంది అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. కృష్ణ సాయి హ్యాపీ బర్త్డే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి అని చెప్పేసి మన ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అవ్వ మల్లక్క, ఇక వినాయక చవితి వచ్చింది కదా, మరి సెలబ్రేషన్లు ఎట్లా జరుగుతున్నాయి? ఏమో పొరలు అందరు కలిసి ఇక వినాయకుడు పెట్టిర్రు, మరి ఎట్లా ఉంది అని చెప్పేసి ఇక చూడాలి. ఇక పూజలు ఇట్లా చేసుకుంటుంటే ఇక పిలుస్తారు కదా, పోవాలి, మనం కూడా పూజ జరిపియాలి. ఇక మంచిగా మస్తుగా ఉన్నాయి దోస్తులు, ఇక మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక ఖచ్చితంగా చూడండి, భక్తి శ్రద్ధలతోటి అట్లే పూజలు చేసుకోండి. ఇక వినాయక పండుగ వచ్చిందంటే ఇక పిల్లలకు పెద్దలకు ఎన్ని సంబరాలు ఉంటాయో ఈ వీడియోలో చూపిస్తాం దోస్తులు. అస్సలు మిస్ అవ్వకండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక అసలే మిస్ కాకుండా మంచి లాస్ట్ వరకు చూడండి, వీడియో మొత్తం అర్థమవుతుంది మీకు. అవ్వు దోస్తులు, చిన్నపిల్ల ముచ్చట్లు ఎట్లుంటవి, పెద్దల ముచ్చట్లు ఎట్లుంటవి, ఇక చేతలు ఎట్లుంటాయో అన్నీ మంచిగా చూపిస్తాము. ఇక మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది దోస్తులు, అస్సలు మిస్ కాకుండా. ఇక వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదుల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే దోస్తులు. ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 72. మల్లక్క, ఓ మల్లక్క, అగ్గో మంచిగా టీవీ ముంగట కూర్చొని ఎంజాయ్ చేస్తుంది, పిలుస్తుంటే కూడా వలకలేదు మల్లక్క. ఏమైనా ఇంట్లో దాకొచ్చినా కానీ వాళ్ళకవు మల్లక్క. చెప్పు అనిత, ఏంది ఇట్లా వచ్చినావు? పిల్లలు గణేష్ని పెట్టుకుంటాము ఎట్లా అని చెప్పేసి ఇల్లు తిరుగుతున్నారు, ఇక చందలు వసూలు చేస్తారు. వచ్చి రాక ఇంటి దిక్కు. ఏదిరా, ఇంతవరకు ఇంకెవరు రాలేదు, వస్తారేమో పటు, వాళ్ళకు అంతా చూసుకొని మెల్లగా వస్తారేమో పటు. మరి ఇంట్లో వినాయకుని పెడుతుంటారాక మీరు రేపు? పెట్టాలిరా, మరి ఇంకా పిల్లగాడు ఇంకా ఏం ఆలోచన చేయలేదు, మరి నాకేం చెప్పలేదు, మరి ఆడేమనుకుంటుండో ఏమో తెలియదు. పెట్టుకుంటాడేమో, మరి ప్రతిసారి పెడతాడు కదా, ఈసారి కూడా పెట్టకుంటుంటాడా కానీ ఇక పండుగ రోజు అన్నీ తెచ్చుకుంటారేమో మరి. అమ్మమ్మ, చెందకొచ్చినమే చెంది. అగ్గో చెప్తూనే ఉన్నా కదక్క, పిల్లలు వస్తుర్రు అని చెప్పి ఇప్పుడు వచ్చినట్టు చూడు. అరే అన్నయ్య, అమ్మమ్మకి 501 రూపాయి రాయిరా. అరే వద్దురా, 500 ఏందిరా, నువ్వు మంచిగున్నావు. ఇగో అవ్వలతన ఇంకెక్కువ పైసలు అడుగుదాం మనము. నువ్వు మంచిగున్నావు, ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు ఒక సప్పుడు చేయకు. అమ్మ నువ్వు పక్కకి జరిగే, మేము అమ్మమ్మతో మాట్లాడుకుంటాము. అబ్బో, నీ కొడుకుకు మాటలు ఎక్కువైనవి. అనిత చాలా మాట్లాడుతున్నాడు, నున్నట పక్కకంటే జరగమ్మా, నేను మాట్లాడుతుంటా పెద్ద మోదవారి. రాసుకోరా, 201 రూపాయి రాసుకో. ఏంటి అమ్మమ్మ, మరి గంత తక్కువ ఇస్తా అంటున్నావు? నేనేమో మంచిగా ఇంకా మంచిగా ఇస్తావనుకున్నా, 2001 రూపాయి రాతావనుకున్నా, నువ్వేమో 201 అంటావేందే? ఏమిరా, ఒకసారి ఏమో 501 అంటారు, ఇంకొకటి వచ్చేమో 2001 అంటాడు. నేను ఇచ్చింది తీసుకోవాలి చెందగానేకి, ఇవన్నీ ఏందిరా? ఊకవే అమ్మమ్మ, భలే మాట్లాడతావు నువ్వు. సంవత్సరానికి ఒకసారి ఇయనికే గంత ఆలోచిస్తావేందే? ఇగో మంచిగా గణేష్ల పండుగ మంచిగా చేసుకుందాము, మంచిగా ఇయ్యే పైసలు. ఏమే గట్లా మాట్లాడతావు? మస్తుగా ఉన్న పైసలు తాత దగ్గరకి ఇట్లా, నీ దగ్గరకి ఇట్లా మంచిగా ఇయ్యనికి ఆలోచిస్తున్నావు. ఓరి బడవల్లారా, మంచిగానే ప్లాన్ చేసుకుని వచ్చిరు కదా. అవ్వు మళ్ళీ అమ్మమ్మ, నువ్వు పైసలు తక్కువ ఇస్తే మేము తీసుకునేదే లేదు చెప్తున్నా. ఫస్ట్ మీ ఇంటికి వచ్చిన మీ అమ్మమ్మ, నువ్వు మంచిగా ఇస్తే అందరు మంచిగా ఇస్తారు. ఊకే ఇబ్బంది పెట్టకు మాకు, ఊరికి అడిపించుకోకు. ఇంకా మంచిగా ఈ పైసలు నువ్వు మంచిగా ఇస్తావని చెప్పేసి మేము వచ్చినాము. నువ్వేమో గిట్లా అంటావేందే? నువ్వు ఎంత మంచిదాని మాకు తెలియదా? ఇక ఫస్ట్ ఇక బుక్ తీసుకొని నీ దగ్గరికి వచ్చినాను చూడు, నీ చేయకుంటా మంచిగా అవుతుంది, అందుకని చెప్పేసి ఫస్ట్ నీకే తీసుకొచ్చినాము. నువ్వు గిట్లా ఆలోచిస్తావేందే? మంచిగా ఇయ్యి, ఇష్టంతో సంతోషంతో ఎక్కువ ఇయ్యి. మేము అడిగినాకంటే నువ్వు ఎక్కువ ఇస్తావు అనుకున్నాం, కానీ 500 ఇస్తా అంటావేందే? అబ్బో, పిల్లలకు కూడా తెలిసిపోయింది నేను ఎంత మంచిదానో, ఎంత మంచిగా ఇస్తానో. అందుకే ఈ బడవలు మంచిగా నా దగ్గరికి వచ్చిర్రు చూడు. ఓష్ని మళ్ళక్క నీకు ఇదే అర్థమైంది. ఆ పిల్లలు నేను ఉబ్బిస్తుర్రే,
పిచ్చిదాను ఉన్నావుగా. సరే పట్రా, నా దగ్గర ఇప్పుడు గవే ఉన్నవి, అందుకే తీసుకోర్రి. 2016 రూపాయలు రాసుకో, సరేనా? ఇక మళ్ళీ మామతోటి వినాయకుని ఇప్పించుకుంటారు కానీ. అరే ఏమంటారా, 2016 ఇస్తా అంటుంది. సరే ఇక వినాయకుని ఇప్పిస్తారంట కదా మామ, తీసుకుందాంలే. సరే ఉండుర్రా, నేను పైసలు తీసుకొని వస్తా. అరే అన్నయ్య మంచిగా మాట్లాడినారా, పైసలు మంచిగా వసూలు చేస్తావు. ఏ అమ్మమ్మతారా? మరి ఏమనుకుంటున్నారా మీ అన్న అంటే? గిట్లా మాట్లాడాలి, నాలాగా మంచిగా మాట్లాడి ఇప్పించుకోవాలి. పిల్లలు హుషారుతోటి మల్లక్క తర మంచిగా వసూలు చేసిరు పైసలు. అరే అమ్మమ్మ వస్తుంది ఎక్కువరా, ఇగో తీసుకోరా. సరే గాని అవ్వ, మామ ఉన్నాడానే ఇంట్లో? నేను ఇచ్చిన కదా చందా, ఇంకెందుకు మామ చెప్పు. అదే మామతోటి వినాయకుని ఇప్పించుకోమన్నావు కదా, ఇక అందుకే మాట్లాడదామని చెప్పి ఉన్నాడా అని అడిగిన. లేడ్రా, బయటకు పోయిండు, వస్తాడే పాటు. ఇక ఇప్పిస్తాడు, తియ్యి ఇప్పిస్తాడు అని చెప్పినాక అయిపోయి ఇప్పిస్తాడు. సరే గాని తాత ఎప్పుడు వస్తాడే? మరి తాత ఇయ్యరా చందా? ఏ ఊకోరా బడవా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తారా, భలే ఉన్నావు నువ్వు. సరే అమ్మమ్మ, మరి పోతాం ఇక. ఇగోవే అమ్మమ్మ, పండుగ మాత్రం ధూమ్ ధామ్ అవ్వాలి, ఇక మస్తు ఉండాలి చూడు చెప్తున్నా. మంచిగా పూజలు మాత్రం సాయంత్రం మంచిగా చేపియాలి. ఫస్ట్ పూజ నువ్వే చేయాలి చూడు. సరే లేరా, చూసినావా అనిత, పిల్లలు ఎంత హుషారు. ఇక మీ బావ వస్తే మీ బావ తన కూడా ఇప్పించుకుందామని చూస్తున్నట్టు రే. ఏదో అక్క పిల్లలు అట్లా పరిగాష పడ్డట్టు నీతోటి, ఇక అంతే. ఈ కాలం పిల్లలు మస్తు హుషారే అమ్మ, ఊకురు ఏదో ఒకటి అనిపోతారు, హుషారు ఎక్కువ ఉన్నారు. చూసినావా అక్క ఇట్లా చేసి నీతోటి 2016 రూపాయలు రాపించుకున్నారు. పిల్లలు గంట అడితే గంటనే బాగానే ఇచ్చినవేంది అక్క, నిన్ను ఇచ్చినావు మళ్ళీ మా ఇంట్లో పూట వచ్చి మాకు గంట ఇవ్వమంటే మేమేనికి ఎంత వాళ్ళే. అయ్యో పిల్లలు అడిగినా కానీ ఏదో సంతోషం కోసము ఇచ్చిన, ఏముంది రా సంవత్సరానికి ఒకసారి మంచిగా ఇస్తే ఏమవుతుంది. గంతే లేక అని తానున్నట్టు నువ్వు ఇచ్చినవి, ఇక నా తానున్నట్టు నేను ఇస్తా. కానీ దేవునికి ఏముంది చెప్పు, మనము మనస్ఫూర్తి ఇవ్వాలి ఎంత ఇచ్చినా. ఇక నాకు తెలిసి మా ఇంటి దిగ్గు కూడా వస్తారేమో. ఇక అగో మల్లమ్మొల్లా, మల్లమ్మ అమ్మమ్మొల్లా కొడుకు వస్తుండు, ఆ మామ వస్తుండ్రా. ఇక మనం అడుగుదాం ఆ గణేషుని. అరే ఉండురా చిన్నోడా, నీకు మాట్లాడనీక రాదు, నేను మాట్లాడతాను, నువ్వు సపోర్ట్ చేయకు. మరి ఎందుకురా, మేమెందుకురా, నువ్వు పోయి అడిగిపించుకోపో. అరే చెప్పండి రా వానికి, వాడు చెప్తే అర్థం చేసుకుంటలేడు. అందరం మాట్లాడితే ఏం బాగుంటారా, ఎవరో ఒకరు మాట్లాడదామంటే విన్నాడు. అరే చింటూ, నేను అప్పటి నుంచి ఏమైనా మాట్లాడుతున్నాను రా, ఎవరో ఒకరు మాట్లాడితే మంచిగా ఉసులైతారా పైసలు. మళ్ళా లేట్ అయిపోతుంది, పొద్దునింకలా మనము వినాయకుని తీసుకురా నీకు పోవాలి. ఊకే నేను మాట్లాడితే నేను రాస్తా బుక్, నువ్వు రాస్తా అనేసి లొల్లెందుకురా చెప్పు. ఏహే మామ వెళ్ళిపోతున్నాడు, ఫస్ట్ పైసలు అడుగుదాము. మీరు పైసలు ఇస్తాడా లేక గణేషుని తీసుకొస్తాడా అడుగుదాము. ఆగురి మీద ఒక లొల్లి. ఆగు మామ, ఎడుకొస్తున్నావు? ఇంటికోతున్నారా చెప్పు. ఇగో గణేషుని చందా వసూలు చేస్తున్నాం మామ, ఇక నువ్వు ఇస్తావా లేక ఎట్లా చెప్పు. వినాయకుని ఇప్పించుకోమన్నది, ఇంటికి పోయినాక ఇప్పటిదాకానే అమ్మమ్మ ఉన్నది. ఇగో మామ గణేషుని ఇప్పిస్తా చూడరా అని చెప్పింది. సరేరా ఇప్పిస్తా, కానీ ఇక ఊరంతా ఫస్ట్ మీరు వసూళ్ళు అయిపోయినాక వినాయకుని దగ్గరికి పోదాం. కానీ పొద్దుమింకలా మీరు పోయేటప్పుడు చెప్పుర్రి, నేను వస్తా వినాయకుని తీసుకురానిక పోదాం. మామ పెద్దది ఇప్పియాలి చూడు మామ, చిన్నదైతే పెద్దది ఇప్పియాలి మాకు మంచిగా. అరే ఇప్పిస్తాను లేరా, నాకు కూడా ఇంట్రెస్ట్, మంచిగా చేసుకోవాలని నాకు కూడా ఉంటది కదా, ఇప్పిస్తుంది. సరే మామ, మరి ఇంటికి వస్తాం మేము పొద్దుమింకలా, నువ్వు రెడీగా ఉండాలి చూడు, ఏడుకోకు. మళ్ళీ ఆడికి పోయేసి వద్దాం మనం గణేష్ని తీసుకురానికే. సరే మీరైతే వసూల్లో కూతున్నట్టు కదా, పోయిరా పోరి. అరే వినాయక పండుగ మస్తు చేసుకుందాం రా, ధూమ్ ధామ్ చేసుకుందాము. నేను కూడా ఆఫీస్ నుంచి తొందరగా వస్తా, పొద్దుమింకలా మీతో పాటు ఉంటా. ఇక మంచిగా పైసలు అయితే వసూలు చేసుకుంటారండి. ఇక వసూళ్ళకి అయితే నేనేం రాను, కానీ మీరైతే పోయిరండి. అవ్వన్న మేము ఇప్పటిదాకానే అన్న వాళ్ళని అడిగితే మీరు పోతుర్రు కదా రాత్రి ఇప్పిస్తారండ్రి, ఆ తర్వాత మేము కూడా వసూలు మేము కూడా ఇస్తాం కానీ అని చెప్పిర్రు. అందుకే ఇక మేము ఒకరం పోతున్నాం కదా అని చెప్పేసి, ఇక నువ్వు ఇట్లా వస్తావేమో పెద్ద అయినా ఒకళ్ళు ఉంటే మంచిగా ఉంటది కదన్నా అనేసి అడుగుతున్నాము. అవ్వు మామ వస్తావా? ఇక నాకు జర పని ఉంది రా, నేను రాలేను, కానీ మీరైతే వసూలు చెయ్యర్రి. సరే మామ, ఇక వస్తా చూడు పొద్దుమింకలా మేమందరము. అరే అన్న ఇంతమంది పోదాంరా గణేషుని తీసుకురానికి పొద్దుమింకలా. అవ్వురా, మనందరం కలిసి ఎట్లుందో చూసి మంచిగా తెచ్చుకుందాం వినాయకుడిని, అందరం పోదాము. వారి ఇంకా తొందరగా అందరితో వసూలు చేసుకున్నాం. ఒరే బుడతలారా, ఇంకా గిన్నె పోతున్నారా మీరు? అవ్వ అంటే ఇక మీ ఇంటికి వస్తాం అనుకున్నాం, కానీ మాట్లాడుకుంటే ఇక వస్తుంటేనే అన్న కనిపించింది, అన్నతో మాట్లాడినాము. ఇక మీ ఇంటికి మేము పొద్దుమింకలా వస్తాం తీయి. సరేరా, నాకు కూడా జర పని ఉంది, నేను పనికోతున్నా. ఇక మీరు పొద్దుమింకలనే రండి మా ఇంటి దిక్కు, అందుకని చెప్దామనేసి ఇట్లనే వస్తున్నా కదా పిలిచిన. అరే దబ వండరా నడుగురి.
అమ్మయ్య ఆది దగ్గరికి పోవాలి. మొన్న పోయిన దబదబ వంట చేసిన ఏదో సర్ప్రైజ్ అన్నాడు. ఇక నేను ఏమనుకున్నాడో ఏమో పని అయిపోగానే ఊరికొచ్చిన ఫోన్ రాగానే. ఇప్పుడు ఏమంటాడో ఏమో.